మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్కి వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. హలో సార్, సార్ ఇక్కడ ఎవరు సార్? ఆంటనీ. నేనేనయ్యా. ఏంటి? బ్యాంక్ నుంచి దొంగ సార్. హలో. ఎందుకు సార్ లేట్? ఎవరా నువ్వు? కిసుడు ఏదవా, నీ అంత చూస్తాను. బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల ఒకరిని షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో. అయ్యయ్యో సార్, సారీ సార్. ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్. నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపు. బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి, ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు ఓపెన్ చేయి. రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి. బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి. జనాన్ని క్లియర్ చేయండి. సార్ 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 బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్ గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్ పంపించమంటారా? ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే. ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా. రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్ని చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టావమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లో ఉంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు అని మనం ఏపీ హెడ్ శామ్ అండ్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ శామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. చోడా పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్. ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టూడ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. స్పాటింగ్ నేనే వెళ్తాను.
ఈ కేసుకి నేనే అయిపోనంట. సార్ చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో మొత్తం ఎంత డబ్బు ఉంది? $1,510 నేను చెప్పానుగా 5,000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. Are you ready, Anto? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? చెప్పు. నీ అయ్యా పగిలిపోతే ఇద్దరిని షూట్ చేశాను. నీ చేతకానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా? సార్ ప్లీజ్. స్పాట్కి లేటుగా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి? నా పేరు సార్ అంటూ లాస్ట్ వార్నింగ్. వాళ్ళతో చెప్పండి నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడం వల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి నీకేంట్రా కనెక్షన్? చెప్పరా. కూల్ సార్, కూల్ సార్, కామ్ సార్, కామ్ సార్, కూల్ సార్. వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్నే అడుగుతావా? పిచ్చనం పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు. తెగ విసిగించేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తారు సార్. నీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసాడు. టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే. కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. సూపర్ అయ్యా. ఏయ్ ప్రభా, ఏయ్. కానీ ఆ వీడియోలో ఇంచక్క భలే ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. సరే సార్. నువ్వే ఉంచుకో. పండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ ఏరుకోనండి. అయ్యా వీడిని మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు.
ఇకపై నేను చెప్పినట్టు వినలేదో పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి ద్రోహి, నేను వెర్రి పప్పని కాదురా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్ ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి. దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్? ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపలదేమో చూడు. వెళ్ళు. మేడం, లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా ఎవరి వాయిస్? సార్ అది చెప్పి చావయ్యా. You've been hit by a smooth criminal. మైకేల్ జాక్సన్ వాయిస్ అట్ సార్. మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. ఎస్ సార్. మైకేల్ జాక్సన్. బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. రెడీగా ఉండాలి. Ravinder, I'm Chief Commando in charge and I take control of the security. Commandos, yes, sir. Take position. Run. బ్యాంకును చుట్టుముట్టండి. తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. అన్ని రోడ్స్ సీజ్ చేయండి. మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి. స్టాప్. జామర్ ఆన్ చేయి. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. రెడీయా? ఆల్ సెట్ సార్. రెడీ. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్. బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. కమాన్, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయండి. కమిషనర్కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్. సందీప్, హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్ ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనరీ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు.
యాంటోనీ సార్ ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి వాడు క్రాస్ అయితే షూట్ చేసే. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ కెమెరా.